హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తన. నాన్న మీరు కొంచెం ముందుకు రండి. ఆ లైట్ లేదు కదా, చీకటిగా ఉంటాయి. హేమంత్ ఇక్కడికి వచ్చాను. మీ కుర్చీలు కొంచెం లోపలికి వేసుకోండి, అప్పుడు కొంచెం వెళ్తురు వస్తుంది. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. జరగండి కృష్ణ గారు, ఇంకా ముందు జరగండి, జరగండి. హల్లెలూయా, స్తుతి 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 స్తుతి. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం మొదటి కీర్తన చదువుకుందాం. సూచన వచ్చి అవుతుంది, కలిసి వాక్యాన్ని పలకండి. హల్లెలూయా, స్తోత్రం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు రాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనదంతయు సఫలమగును. అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. జనక కుమారాత్మలను నేక దేవా, జనక కుమారాత్మలను నేక దేవా, ఘన మహిమ చెల్లునాదనారా నిత్యముగా. ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును దనారా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలారా. వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వర్ణింపగలారా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మహాదేవుడును మన ఘన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి సంవత్సరం ప్రారంభంలో మనం ఈ మొదటి కీర్తన చదువుకుంటాం. ఇదేదో ఆచారంగా అలవాటుగా కాదు, కానీ మనం భూమి మీద ఒక సక్సెస్ఫుల్ లైఫ్, సఫలవంతమైన ప్రయోజనకరమైన జీవితం చేయాలంటే ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి అవలంబించాలి. వాక్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కేవలం ఏదో చెప్పుకోవడం కాదు, దాన్ని మనం ఆచరించాలి.
మన ఆచరణలోకి తీసుకొని రావాలి. వాక్యాన్ని పాటించడం కష్టమేనా అంటే దాని మీద ఇష్టం లేకపోతే అది కష్టమే. ఏది ఏమైనా ఖచ్చితంగా నేను వాక్యాన్ని పాటించాలి అనే స్థిరమైన మనసు ఉంటే వాక్యాన్ని పాటించడం తేలికే. అవన్నీ చెప్తారు కానీ అండి చాలా కష్టం అండి అంటూ ఉంటారు అప్పుడప్పుడు మన వాళ్ళు. కష్టమే, కానీ ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతడు ఏ పని అయితే చేస్తున్నాడో ఆ పనిలో ఆనందించాలి. పరిగెత్తేవాడు బాధపడుతూ పరిగెత్తాడు అనుకోండి, అతడు అన్నిటికీ రన్నింగ్లో గోల్డ్ మెడల్ సాధించలేడు. స్తోత్రం, హల్లెలూయా. ఏ పనైనా అంతే. ఇప్పుడు వ్యవసాయం ఉందనుకోండి, మంచి పంట పండించాలంటే అతడు ఏడుస్తూ చేయకూడదు. ఏడుస్తూ చేశాడు అనుకోండి ఏముంటుంది, అది ఎత్తుభారంగానే ఉంటుంది, పెద్ద దిగుబడి ఏమి రాదు. ఎల్లవేంటి పొలం అని వెనకాల పడి భార్య తోస్తుంటే వెళ్తాను అనుకోండి, ఇక పంట వచ్చినట్టే. యేసు రక్తమే జయం. కాబట్టి వాక్యాన్ని పాటించడం కష్టమేనా అంటే వాక్యంలో ఆనందం లేకపోతే కష్టమే. వాక్యంలో ఆనందిస్తే అది కష్టంగా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇష్టం కష్టం రెండు ఒకే చోట ఉండవు. ఇష్టం ఉన్న చోట కష్టం అనిపించదు. ఇక అది కష్టంగా అనిపించిందంటే ఇక అక్కడ ఇష్టం లేదని అర్థం. ఈ కీర్తనలో దేవుని వాక్యంలో ఆనందించడం గురించి భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు. వాక్యంలో ఆనందించాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాతో పాటు పనిచేసే మాస్టర్ ఒక ఆయనకి ఆటలు అంటే బాగా ఇష్టం. నాకంటే పెద్ద ఆయనే. ఎక్కడ క్రికెట్ పోటీ పెట్టినా వెళ్ళిపోయి ఆడుతున్నాడు ఆయన. పెదపూడిలో ఇప్పుడు క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఆయన దగ్గర చదువుకున్న పిల్లలతో కలిసి పెదపూడి టీంలో పేరు ఇచ్చాడు. ఆయనతో పాటు ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నారు ఇప్పుడు. వాళ్ళు 10th క్లాసో లేకపోతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. వాళ్ళతో కలిసి ఆడేస్తున్నాడు. మన ఈ మధ్యన వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసింది నాకు. ఆయనే చేసి తర్వాత ఆవిడ లాక్కున్నట్టుంది. మాస్టర్ అండి మీరన్నా చెప్పండి, ఏంటంట వచ్చాక ఇంటి దగ్గర ఉండలేదంట. ఇక టక ట్రాక్ వేసేసుకుని రన్నింగ్ షూస్ వేసేసుకుని ఎన్టీఆర్ స్టేడియం అందుగా గుడివాడలో దానికి వెళ్ళిపోతుందంట. ఇక కనీసం ఏమి కూడా తినట్లేదండి. సరే అని స్కూల్కి వచ్చాక అడిగా, ఏంటి సార్ పాపం మేడం గారు బాధపడుతున్నారు, ఇంటి దగ్గర ఉండి కొంచెంసేపు ఉండండి, కొంచెం అంటే ఏమన్నా తినండి. మరి నమ్మండి రోజు బరువు చూసుకుంటాడు, ఏమన్నా పెరిగానేమో పెరగకూడదని. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆనందం. నేనైతే ఇప్పటికే ముసలాన్ని అయిపోయి, పెద్ద ఆటలేవు పాడలేవు, మనకి ఈ పనే సరిపోతుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే దేవునిలో ఆనందిస్తే అది చూసే వాళ్ళకి విరుతంగా అనిపించవచ్చు, కానీ చేసే వాళ్ళకి ఏమి అనిపిస్తుంది. నాకు ఆశ్చర్యం అసలు ఆయన చూస్తే. ఇక పరవశిస్తాడు అంతే. స్తోత్రం, పరవశంలో కూడా మామూలు కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలుగా మనం వాక్యంలో ఆనందించాలి. స్తోత్రం. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము,
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఒకటి ఆనందించాలి దేనిలో? వాక్యంలో. స్తోత్రం. రెండో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఏదో ఒకరోజు ముచ్చట కాదు ఇది. కొద్దిమంది జనవరి 1 రోజున ఆనందిస్తారు, కొద్దిమంది క్రిస్మస్ రోజున ఆనందిస్తారు, కొద్దిమంది వాళ్ళ పుట్టినరోజున అబ్బో పరవశిస్తారు ఇక ఒక్కరోజే. అది రైట్ యాటిట్యూడ్ కాదు. బైబిల్ చెప్తుంది దివారాత్రము, పగలు రాత్రి, ఈరోజు ఆ రోజు అనేవి లేదు. ప్రతిరోజు మనం వాక్యంలో ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో అసలు ఆనందం ఉందా? ఉందా చెప్పండి. వాక్యంలో ఆనందం ఉందా? క్రొత్తగా వాక్యం చదివే వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు కదా, అంతా వింతగా ఉంటుంది. పాత నిబంధనలోకి వెళ్తేనేమో ఆ చరిత్ర అంతా అర్థం కాదు, రకరకాలుగా ఉంటాయి. మరి ఆ ప్రాంతాలు వేరు. యేసు ప్రభువు తిరిగిన ప్రాంతాలు మనకు తెలిసిన ప్రాంతాలేమి కాదు. ఊరికే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు చాలా పేర్లు తెలియవు మనకి. మాకుల వారి పాలెం అనే ఊరు మౌ మండలంలో ఉందని తెలియదు నాకు, తెలీదు. ఏది 40 ఏళ్ళు దాటిపోయింది నాకు, కానీ నాకు తెలియదు. పుట్టింది మౌ మండలమే, పెరిగింది మౌ మండలమే. తరగటూరు లోపల ఉంటుందంట, అది మౌ మండలం. తరగటూరు గూడూరు మండలం. అర్థమైంది మీకు? మీకు కూడా చాలామందికి తెలియదు అనుకోండి, కొత్తగా చూస్తున్నారట. తెలీదు. నేనేం చెప్తున్నా అంటే మన ప్రాంతాలే మనకు తెలియనప్పుడు ఎక్కడో బెత్లెహేము, గలిలియా, తిబిరియా అన్నప్పుడు ఏమర్థమవుతాయి మనకి? తిబిరి ఏంటి, తబిరి ఏంటి అనిపిస్తుంది. నేనేం చెప్తున్నా అంటే వాక్యం కొత్తగా చదివే వాళ్ళకి అంత ఆనందంగా ఏమీ అనిపించదు, కానీ వాక్యంలో ఉన్న ఆశీర్వాదం మీరు గ్రహించి ఓపిక బట్టి చదువుతూ ఉంటే రోజు రోజుకి సహజంగా చెరుకు గడని పీల్చే కొద్దీ పిప్పే మిగులుతుంది, ఇక రసమే ఉండదు. కానీ వాక్యం అట్టా కాదు, చదివే కొద్దీ రసం పెరుగుద్ది మనకి. స్తోత్రం. హల్లెలూయా. త్రవ్వరా సోదరా దొరుకును రతనాల రాసులు, దేవుని మాట ముత్యాలము, యేసయ్య మాటలు వజ్రాల గనులు. త్రవ్వరా సోదరా దొరుకును రతనాలరా. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? తవ్వే కొద్ది దొరుకుతాయి. ప్రారంభంలో చేదుగా ఉన్నట్టు, కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు చదువుతుంటే, అర్థం చేసుకుంటుంటే, అవలంబించడం ప్రారంభిస్తే ఇంతేనా అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. వాడని ఇనుము తుప్పు పడుతుంది, వాడని బావి చెప్పండి, బావిలో బొక్కెటేసి అసలు నీళ్ళే తోటల ఏమైపోద్ది? పాడుబడిపోయిన బావి. అంతేగా? సేమ్ అంతే. ఆత్మీయంగా కూడా మీరు ఏంటంటే వాక్యం చదవకపోతే తుప్పట్టినట్టు అయిపోద్ది జీవితం. కానీ
మీరు మళ్ళీ చదువుతున్నారు అనుకోండి, ఈ తుప్పట్టిపోయిన కత్తిని కొయ్యటం మొదలెట్టాం అనుకోండి, 2 రోజులు ఎలా ఉంటుంది? గూళ్ళు లాగేస్తాయి. ఎందుకని? కానీ 2వ రోజు 3వ రోజు చూడండి, తుప్పంతా పోయి తెల్లగా మెరుస్తుంది అది. ఇక గూళ్ళు పెద్ద చెప్పండి, డబ్బులు కట్ అయిపోతూ ఉంటాయి. మీరు చదివే కొద్దీ చెప్పండి, ఇంకా ఆనందం, ఇంకా ఆనందం, ఇంకా ఆనందం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు లోకంలో ఆనందించారనుకోండి, ఏదో ఒక రోజు అనిపిస్తుంది, ఎందుకు ఇది, ఏముంది అసలు ఈ జీవితం ఏంటి అనే ఒక నిరాశ, ఒక నిస్పృహ మీలోనికి వస్తుంది. కానీ వాక్యంలో ఆనందించేవాడి జీవితంలో ఎన్నడూ నిరాశ రాదు. దేవుని స్తోత్రం. ఒకవేళ వచ్చిన వాక్యాన్ని బట్టి దేవుడు మాట్లాడి మరలా ధైర్యపరుస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మన జీవితాలకు వాక్యం చాలా అవసరం. వాక్యంలో మీరు ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీకు ఇష్టమైన ఫుడ్ తినేటప్పుడు ఎలా ఉంటారు? అమ్మ చెప్పండి. ఇటు చూడండి, నయంగా చూడండి, ఒకసారి నయంగా చూడండి. మీకు ఇష్టమైన ఫుడ్ తినేటప్పుడు ఎలా ఉంటారు? అప్పుడు తీయాలి ఫోటో వాళ్ళని, కరెక్ట్ పిక్చర్ వస్తుంది. మూలిగా లాగేటప్పుడు, నోట్లోకి వచ్చినప్పుడు, ఏది అప్పుడు ఫీనియాసయ్య గారి భాషలో అప్పుడు ఉంటుంది ఆనందం. దేవుని వాక్యం అంతకంటే మధురమైంది. దేవుని స్తోత్రం. జుంటే తేనె దారల కంటే, మామూలు తేనె దారులు అలా, జుంటే తేనె దారులు. స్తోత్రం. హల్లెలూయా. మేము చిన్నప్పుడు రేడియోలో వాక్యం వినేవాడిని నేను. జుంటే తేనె దారలు అని ఒక కార్యక్రమం వచ్చేది. ఎవరు ఈయన అనుకుంటా, కాదు, ఇదే మనప్పుడు పెదపూడి ఇమ్మాన్యుయల్ గారు ఉన్నారు కదా, వారి మామగారు గండి ఇజ్రాయేల్ గారు. ఏ ఊరది? తూర్పుగోదావరి జిల్లా. గండి ఇజ్రాయేల్ గారు మన సెలోమి అమ్మగారి యొక్క తండ్రి గారు. ఆయన జుంటే తేనె దారులు. దేవుని వాక్యం మధురమైంది. స్తోత్రం. హల్లెలూయా. అర్ధరాత్రి కూడా ఆనందాన్ని కలిగిస్తుందా? అలసిపోయినప్పుడు కూడా ఆనందాన్ని కలిగిస్తుందా? నిశ్చయంగా కలిగిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఉన్న ఆహార పదార్థాలన్నిటికంటే శ్రేష్టమైంది. స్తోత్రం. ఏంటిది? దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఆనందించేవాడు నీతిమంతుడిగా మారతాడు. దుష్టత్వం అతనిలో నుండి మెల్లమెల్లగా తొలగిపోతుంది. మీరు వాక్యంలో ఆనందిస్తున్నారంటే అది గుర్తుంది. నిరుడికి ఈ సంవత్సరానికి మార్పు కనబడద్ది. నిన్నటికి ఇవాళకి మార్పు కనబడద్ది. ఇవాళకి రేపటికి వాక్యం చదువుతున్నారు కదా, ఆటోమేటిక్గా మీలో పరివర్తన అనేది వస్తుంది. ఇక ఎన్నాళ్ళున్నా అట్లాగే ఉన్నారంటే అర్థం ఏంటి? మీరు ఊరికే నామకార్థంగా రోజుకు 2 అధ్యాయాలు చదవాలి కాబట్టి, రోజుకు 3 అధ్యాయాలు చదవాలి కాబట్టి, లేకపోతే పొద్దుటే క్యాలెండర్ వాక్యం చదువుకోవాలి కాబట్టి చదువుతున్నారు తప్ప వాక్యంలో ఆనందించట్లా. మనం వాక్యంలో ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫలమిచ్చే చెట్టు అంట. ఎంత మంచి పోలికో అసలు. అర్థమవుతుందా? ఫలమిచ్చే చెట్టు. ఫలమిచ్చే చెట్టును చూసి ఏ మనిషి బాధపడతాడు చెప్పండి? కాయలు కాసిన మామిడి చెట్టును చూసి, ములక్కాయలు ఉన్న ములగ చెట్టును చూసి, బాగా వరి కంకిలు ఉన్న వరి దుబ్బను చూసి బాధపడతాడు ఎవడన్నా? శత్రువు బాధపడతాడు. నువ్వు అంటే గట్టినోడు ఎవడన్నా చూసి ఏంటి ఇడి భావం ఎట్ట పండింది అని బాధపడతాడేమో తప్ప, చెప్పండి, యజమానికి ఎంత సంతోషమో. స్తోత్రం. ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు ఉంటావు. స్తోత్రం. నీ జీవితంలో అంత సఫలత కనబడుతుంది. అసలు ఎవరు ఇవ్వగలరు చెప్పండి ఎంత ఎష్యూరెన్స్? అసలు నువ్వు చేసేదంతా సఫలమవుతుందని ఎవరు చెప్తారు? ఎవరు ఇవ్వగలరు? నరేంద్ర మోడీ గారు ఇస్తారు అనుకున్నారా? చెప్పండి. నువ్వు చేసేదంతా రైట్ అవుద్ది, బంగారం పడవుద్ది అంటాడా? అంటానికి ఆయన చేతులు కూడా ఏమీ లేదు.
కానీ నీవు వాక్యంలో ఆనందించే వ్యక్తివైతే, పాపానికి దూరంగా జీవించే వ్యక్తివైతే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు పాపులకు స్నేహితుడే, కానీ పాపులతో భోంచేశాడు, కానీ పాపులతో కలిసి పాపం చేయలే. జాగ్రత్త వినాలి మీరు ఇది. చాలామంది యేసు ప్రభు కదా, పాపులకై ఇలా వచ్చేదని, రోగులకే వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చొని పాపుల పంక్తిని కూర్చుని విందులు చేశాడంట. అదేగా గొడవ అసలు యేసు ప్రభు గురించి. ఏంటయ్యా వాళ్ళతో కూర్చుంటాం ఏంటి? జక్కి ఇంట్లోకి వెళ్తున్నాడంట. జక్కి ఇంట్లోకి వెళ్తుంటే బయట గొడగొడ సౌండ్, ఏదో కుక్కర్ విజిల్ వస్తుంది చూసారా, గుస్సమంది సౌండ్, అట్ట వస్తుంది సౌండ్ ఒక్కొక్కడు హృదయంలోంచి. ఏంటి ఇట్టంటోడు ఇంటికి వెళ్తాడేంటి? జక్కి ఇంటికి వెళ్ళాడు, కానీ జక్కే పాపం సొమ్ము రూపాయి కూడా తీసుకోవాలా. అర్థమవుతుందా? నిన్న ఒక ఆమె బోల్డ్ని తీసుకుందంట. తీసుకుంటారు వాళ్ళు. పాపుల స్నేహితుడైనా కానీ అది పాపులతో కలిసి ఎన్నడూ పాపం చేయలే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపులతో కలిసి డిన్నర్ చేశాడు, కలిసి కూర్చుని భోంచేశాడు, కానీ పాపులతో కలిసి ఎన్నడూ ఎస్ అనలా. అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? కాబట్టి ఎవరితో ఎక్కడి వరకు ఉండాలో మనకు తెలియాలి. దుష్టులే, కానీ వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు అది తెలియాలి మీకు. అది ఏమి నేర్పిస్తుంది అంటే వాక్యంలోంచి వస్తుంది మీకు. స్తోత్రం. కాబట్టి ఉండవలసినంతగా లోకంలో ఉంటూ బహు జాగ్రత్త కలిగి వాక్యంలో ఆనందించే వ్యక్తి అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఫలమిచ్చే చెట్టు వలె చేస్తాడు. ఫలమిచ్చే చెట్టు ఎవరికి ఉపయోగం? చెప్పండి, చెప్పండి. ఫలమిచ్చే చెట్టు ఎంతమందికి ఉపయోగం చెప్పండి? మీకు, మాకేనా, అందరికీనా? ఇంకో మాట చెప్పాలంటే శత్రువు కూడా ఉపయోగపడద్దు, వేస్ట్ ఏం కాదు. అందరికీ దీవెనకరంగా ప్రభువు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. ఇగో ఈ మా ఇంటికి వస్తే బాగుండు అనేటట్లుగా ప్రభువు చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఆనందించండి. యవన బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, మీ శరీరంలో మీ వయసును బట్టి కలిగే శరీర సంబంధమైన ఆలోచనల్లో ఆనందించమకండి, ఫోన్లో ఆనందించమకండి. అర్థమవుతుందా? అసలు ఎంత ఆనందిస్తున్నారో ఫోన్లో ఈ దినాల్లో పిల్లలు. కాదు కాదు కాదు, అది నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోద్ది. నిన్నెంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టిస్తుంది. ఇది దానిలో కాదు ఆనందించాల్సింది, వాక్యంలో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా తీసుకెళ్ళిపోవాలి వాక్యాన్ని. పెళ్ళికి వెళ్తున్నారా? చెప్పండి. కూడా వాక్యాన్ని తీసుకెళ్ళాలి. స్తోత్రం. ఇదే మనకు ఘనత, ఇదే మనకు ఆనందం, ఇదే మనకు ఆశీర్వాదం, ఇదే మనకు క్షేమం, ఇదే మన జీవితానికి అర్థం. స్తోత్రం. కాబట్టి చెప్పండి, వాక్యంలో ఆనందిస్తున్నారా? మీరు ఆలోచన 24వ సంవత్సరం 2024వ సంవత్సరం చివరిలో, లేకపోతే ఆ సంవత్సరంలో ఎంత ఆనందించారు? 25లో ఎంత ఆనందించారు? ఒకసారి బేరీ చేసుకోండి, తెలిసిపోతుందిగా మీకు. వాక్యంలో ఆనందిస్తే మీ ఫలాలు ఇతరులు తింటారు. స్తోత్రం. మీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇదిగో ఇలా ఉండాలిరా, ఇదిగో వాళ్ళ అబ్బాయి చూడు అట్ట ఉన్నాడు, అట్ట ఉండరా నువ్వు కూడా అని చెప్పే మాదిరికరమైన పరిస్థితులు దేవుడు నీకు తీసుకొస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు
ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మీకు ఒక్క ఉదాహరణ చెప్పి ముగించేస్తా. నాకు చిన్నప్పటి నుండి కోడిగుడ్డు పొరుట అంటే ప్రాణం. కోడిగుడ్డు పొరుట అంటే జాలి ఎగిరి గంతేస్తుంది ప్రాణం. మీకు కూడా చాలామందికి ఉంటుంది అది. ఈరోజు మాకు క్యారేజీలో పెట్టింది మా అమ్మ. మీరు నమ్మండి, తినలా నేను. ఇప్పుడు కాదు, 1 సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో నాకు ఎందుకో అది వెగిటి పుట్టేసి పెద్ద అనిపించలు తినబుద్ది కావట్లా. స్కూల్లో క్యాబేజీ కూర వండితే అది వేసి తిన్న ఫుల్గా. ఆ కోడిగుడ్డు పొరుటేమో మా ఆయమ్మకి ఇచ్చా తినమని. పారేసుకుంటే ఏమొస్తుంది? సత్యబాబు గారు అని చర్చ్ ఆఫ్ గాడ్ పాస్టర్ గారు రైల్వే స్టేషన్ దగ్గర మొన్నే ప్రభు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మేము. రాచర్లపాలెం అయింది. కటకం సత్యబాబు గారు అని నాన్న ఆయన కలిసి రక్షణ పొందారంట క్రొత్తలో. ఆయన గొప్ప పాస్ట్ గారు అయ్యారు. రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది చర్చ్ ఆఫ్ గాడ్, ఎల్ఈఎఫ్ చర్చ్ ఆపోజిట్లో పెద్ద చర్చ్. ఒకసారి నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు నన్ను అమ్మని నాన్నే పిలిచారు మందిరానికి. నాన్న సాక్ష్యం చెప్తాడని, అమ్మ పాటలు పాడద్దని. ఇక మీరు నమ్మండి, వాళ్ళు కోడిగుడ్డు పొరుటు వేసి పెట్టారు నాకు. ఇక మొత్తం రాని అంటనా, ఊరుకో అంటుంది మా అమ్మ. ఊరుకో, నువ్వు మొత్తం నేను తప్పు. పిల్లలకేం తెలుసు, తినేటివేగా. ఇంకొంచెం వేయండి అంటే, అమ్మ ఇంకొంచెం వేయండి అంటే. నేనేం చెప్తున్నా అంటే, లోకంలో మీరు ఏ ఆహార పదార్థం అయినా తినండి, ఏదో ఒక రోజు ఎగిటి పుడద్ది. మీకు అంత నచ్చినా ఏదో ఒక రోజు ఇక వద్దులే అనిపిస్తుంది. కానీ వాక్యం ఉందే, ఎన్నడూ మీ జీవితాల్లో వెగిటి పుట్టదు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని వెలిగిస్తుంది, అనేకులను వెలిగించేటట్టు చేస్తుంది. స్తోత్రం. మిమ్మల్ని సారవంతమైన జీవితం చేపించేటట్టు చేస్తుంది. ఈ సారం అనేకుల జీవితాల్లోకి వెళ్ళేటట్లు చేస్తుంది. ఏంది చెప్పండి, చెప్పండి. వాక్యం, వాక్యం, వాక్యం తప్ప అన్నీ చేపిస్తాడు మీతో సాతాను. పాటలు పాడు, ఎన్ని పాడతావు పాడంటాడు. ఎందుకంటే లూసిఫర్ అసలు సాతాను ఎవడు? అసలు మెయిన్ సింగరు. పాటలు పాడటం తప్పంది అంట్లా, కానీ అన్నీ చేపిస్తాడు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎప్పుడు ఇదే ప్రసంగమేగా అంటాడు. చెప్పండి, ఎన్నిసార్లు చేపల కూర తినలా నువ్వు? కానీ ఎప్పుడు తింది చేపల కూర అంటావా? తోమి రుద్ది దానికి మళ్ళీ గట్టిగా వేసి పేస్ట్లు గీస్ట్లు అన్నీ ఎంత జాగ్రత్తగా చేస్తావు. ఎందుకని? మరి వాక్యం చెప్పండి. జక్కయ్య గురించి చదువుకుందాం అనగానే మనకేమనిపిస్తుంది? పుట్టిన కాడి నుంచి, చర్చికి వచ్చిన కాడి నుంచి ఎన్నిసార్లు వెళ్ళా జక్కయ్య గురించి? మళ్ళీ ఏం చెప్తాడు ఆయన కొత్తగా? నన్ను నిలబెడితే నేను చెప్తా ఆయనకంటే ఎక్కువ అన్నట్టు అనిపించిందా? చెప్పండి, అనిపించిందా? అయిపోయినట్టే, నీకు ఎగిటి పుట్టిందన్నమాట వాక్యం. నువ్వు రాంగ్ లైన్లో ఉన్నావు. నీకు ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా పెద్ద ఆనందమేమి, ఫలాలేమి ఉండవు. సఫలత ఏమి నీ జీవితంలో కనబడదు. కానీ నీవు వాక్యంలో ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో ఆనందిస్తూనే ఉండండి. స్తోత్రం. ఎక్కడైనా మీ జీవితంలో వాక్యంలో ఆనందించలేని పరిస్థితి వస్తే ఉపవాసం ఉండి మోకరించి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఎందుకో నాకు వాక్యం అంటే ఇష్టం తగ్గింది నాయన, కృప చూపయ్యా అని ప్రార్థన చేసుకోండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆకలి అయిపోతే తెలియట్లే మీకు? ఏంటో అండి, మందంగా ఉంది, ఆకలి వేయట్లేదు. ఏంటో ఒళ్ళంతా ఏడిగా ఉందట, చూడమ్మ ఒకసారి. సొక్కాలు మరి చూపిస్తారు కొద్దిమంది. చూడమ్మ ఒకసారి, చూడు, ఏడిగా ఉందట, నెచ్చకుంది చూడు. అన్నీ తెలుస్తున్నాయి కదా నీకు. వాక్యంలో ఆనందించున్నావు లేదో తెలియట్లేదు. మనం ఈ సంవత్సరమే కాదు, మన జీవితకాలం అంతా వాక్యంలో ఆనందించదుము గాక. పగలు రాత్రి వాక్యంలో ఆనందించదుము గాక. నాకు తెల్లవారుజామున 3 మెలకు వచ్చింది ఈరోజు. నిద్రపట్ల కొంతసేపు ప్రార్థన చేసుకున్నా, కొంతసేపు వాక్యం చదువుకున్నా. 106వ కీర్తన చదువుకున్నా నేను ఈరోజు. అసలు చదివి మళ్ళా చదివి ఆ కీర్తన. అరే, జ్ఞాపకం తెచ్చుకోలేదంట దేవుడు చేసిన కార్యాలు. వెంటనే మర్చిపోయారంట. ఆ పదం నాకు చదివితే నాకు భయం వేస్తుంది. వెంటనే మర్చిపోయారంట.
అంత తేలిగ్గా మర్చిపోతారా దేవుడిని, దేవుడు చేసిన కార్యాలని అంటే ఇశ్రాయేల్ మర్చిపోయారు అట్లా. పొద్దుట కష్టమైంది లేవటం వల్ల, అయినా కానీ ప్రభు కృప చూపాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనం వాక్యంలో ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయును గాక. ఆమేన్. మా పరమ తండ్రి, మా జీవితకాలం అంతా నీ వాక్యంలో ఆనందించే భాగ్యం మాకు దయచేయండి. చేదైన వేర్లేవి మొలవకుండా కాపాడండి. దినదినము ఫలించే అనుభవాల్లో మేము ఎదగడానికి సహాయం చేయండి. సఫలత మా జీవితాల్లో దయచేయండి. విఫలత వద్దు ప్రభా. ఫెయిల్ అయిపోయాడు ఈ బిడ్డ అనే మాట వద్దు ప్రభా. ఈ బిడ్డ ఎదిగాడు, ఈ బిడ్డ ఆశీర్వాదకరంగా మలచబడ్డాడు అని మేము సాక్ష్యాలు వినాలి. మమ్మల్ని చూచి, మా బిడ్డలను చూచి అనేకులు ఆనందించాలి. అన్నిటికి మించి పరలోకం ఆనందించాలి ప్రభా. అటు యోగ్యతలోనికి మమ్మల్ని నడిపించండి, ఆత్మీయంగా వృద్ధిపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.